ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. 24/3/2019 నుంచి 30/3/2019 మధ్య కాలంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ మరొక విషయం మీకు చెప్పాలి. ఎప్పుడు కూడా వృశ్చిక రాశి వారి కష్టాలేనా గురువుగారు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. చాలా కాలంగా వృశ్చిక రాశి వారికి ప్రతిరోజు కానీ ప్రతివారం కానీ కష్టాలు ఏమి ఉండవండి. ఒక్కొక్క సమయంలో గ్రహ గమనాన్ని అనుసరించి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు ఇప్పుడు చూడండి, ధనయోగం బాగుంది ఈ వారంలో, కానీ అవమానం ఉంది. అలాగే ప్రయాణంలో లాభాలు ఉన్నాయి, అనారోగ్య సూచన కూడా ఉంది. ఈ ఛాతీ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. మీకు లేనిపోని అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రవర్తన సరిగ్గా ఉంటే మీ యొక్క అభివృద్ధి కూడా బలంగా ఉంటుంది. లేనిపోని పర్యావసనాలకి అనగా చెడు అలవాట్లకి ముందుకు వెళ్ళి మిమ్మల్ని మీరు నష్టం చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనవసర వ్యక్తులతో సంభాషణ, ఇతరుల మీద ప్రేమను పెంచుకోవడం, విద్యా సంబంధ విషయాలు ఇతరుల మీద ఆధారపడము, తొందరగా విదేశాలకు వెళ్ళిన తపన, ఒక రకమైనటువంటి మనోవేదన, ఏదో తెలియని బాధ, ఇతరులను నిందించేటువంటి అవకాశాలు, ప్రతి క్షణం కూడా కంగారు పడడము, ప్రతి క్షణం కూడా అధికమైన ధనయోగం కోసం ఎదుగులాడడము, ఇతరుల మీద ఒక రకమైన పౌరుషంగా మాట్లాడము, మాట జారడము లాంటివన్నీ కూడా మీకు కనబడుతున్నాయి కదా. కొన్ని విషయాల్లో ఇటువంటి మంచివి, రాజకీయ పరంగా మంచిది, ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగిగా కటుగా ఉండడం మంచిది, కానీ ఆత్మీయుల దగ్గర కటుగా ఉండడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే మీరు నమ్మినటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు, మిమ్మల్ని చెడుగా చూపించేటువంటి స్థితి మీకు ఎక్కువ కనబడుతోంది. అనవసరమైనటువంటి ఆందోళనకు గురవుతారు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు, ఇతరులను కూడా మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదేమిటి గురుగారు, మోసం చేసే అవకాశం ఉందా? ఎస్, మీరు కూడా ఇతరులని మోసం చేసే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని మీరు మోసం చేసుకునే అవకాశం, ఇతరుల యొక్క ప్రేమ కోసం అనవసరమైనటువంటి దారి తప్పేటువంటి పనులు కూడా కనబడుతున్నాయి. మద్యపాన సేవనం లేనిపోని అనర్థాల కారణమవుతుంది. వాహన వేగం నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే ధనయోగం బాగా ఉంది, స్పెక్యులేషన్స్లో కలిసి వస్తుంది, షేర్ మార్కెట్లో కలిసి వస్తుంది, రైతు సోదరులకి బాగుంటుంది, కళాకారులకు కొత్త కాంట్రాక్ట్ లభిస్తాయి, విదేశాల సంబంధ విషయాలు అనుకూలతలు, స్థిర వీసా పొందుకుంటారు, H1B వీసా క్లిక్ అవుతుంది, కొత్త కాంట్రాక్ట్ లభించుకునే అవకాశము, కొత్త వ్యాపారానికి ప్రారంభం చేస్తారు, చిత్ర నిర్మాణ రంగంలో పాలు పంచుకునే అవకాశము, ఆత్మీయులతో సరదాకాలం గడుపుతారు. కొంతమంది వ్యక్తులకు మాత్రమే చెడ్డగా కనబడతారు. మరి ఇలాంటివన్నీ మీ యొక్క మాట చాతుర్యం బాగా ఉంటుంది, అందరినీ కట్టిపడేసేటువంటి వాక్చాతుర్యంతో మాట్లాడతారు. కానీ ఈ వారంలో కేతు మీకు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్త ఉండండి. మీరు అమ్మా అన్న అవతల వాళ్ళకి బూతులాగా వినపడే అవకాశం ఉంటుంది. అనగా నోరుని అదుపులో ఉంచుకోవడం ప్రయత్నం మంచిది. ఈ వారం మొత్తంలో కూడా ధనయోగాలు బలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి ఉంటుంది. వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. తప్పకుండా వీసా వచ్చే అవకాశం. కానీ వీసా ఇంటర్వ్యూలో కాస్త మీ బాడీ లాంగ్వేజ్ని జాగ్రత్తగా తీసుకోండి, లేకపోతే అవతల వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి స్థితి వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడడం వల్ల అనుకుంటుంది. అతి చేసినా నష్టమే, అతి కోపంగా ఉన్నా నష్టమే. మీ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ చేసుకోవడం వల్ల వీసా సంబంధ సమస్యలు తొలగిపోతాయి, వీసాను పొందుకుంటారు. రాజకీయ రంగంలో మీరు అహంకారంతో ఉండే నేను తప్ప ఇంకెవరు లేరు నియోజకవర్గంలో అన్న భావన నుంచి బయటికి రండి. అప్పుడు మాత్రం మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా మీకు టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు లేవు. రాజకీయ రంగంలో కూడా ఏదో పేరుకు మాత్రమే రాజకీయం ఉన్నారు తప్ప లేదా మీ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదనే విషయం బయటికి తెలిసిపోతుంది. అది మీకు ఫ్యూచర్కి నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు తొందరపాటుతనంతో ఎక్కువగా ఉంటారు. ఈ అతి ఆందోళన వల్ల అటెంప్టేషన్లో నష్టపోయే అవకాశం, అకాడమిక్ ఎడ్యుకేషన్లో కంగారు, జ్ఞాపకం రాకపోవడం, టైం అయ్యేంత వరకు వెయిట్ చేస్తారు, ఆఖరి నిమిషంలో గుర్తుకొచ్చినా అటెంప్ట్ చేయలేకపోవడం వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. బ్యాక్లాగ్స్ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ నిదానంగా ఉండండి, ఆలోచనాత్మకంగా ఉండండి. ప్రతి పనిని కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకోవడం, వాహనాన్ని వేగంగా నడపకపోవడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల తప్పకుండా ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు. ఇక వివాహాది నిశ్చయితాంబులాదులలో లేనిపోని విషయాల గురించి మాట్లాడడం అంటే అది ప్యాషన్ అయిపోయింది. అంటే అమ్మాయిలతో కానీ అబ్బాయిలతో మాట్లాడడం ఇద్దరికి కూడా కుదరట్లేదండి, మాటల వల్ల ప్రయోజనం లేదండి. ఏమిటి మీకు తెలిసే మాటలు? ఆ మాటలు తెలుసుకోవడం, మాట్లాడడం ఏంటి? ఆ మాటల వల్ల మీకు తెలిసేది ఏముండదు. అదే ఒకరినొకరిని మీరు ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి తప్ప ఆ మాటలు నచ్చలేని విషయం కొన్ని పెళ్లి వివాహాలు రద్దు చేసుకునే అవకాశం,
పెద్దలకు వదిలేయండి. పెద్దల అంగీకారంతో మీరు ముందుకెళ్ళండి. అమ్మ నాన్నకి ఇచ్చేటువంటి గౌరవాన్ని వారికి ఇవ్వండి. వారి స్థాయికి మీరు కనుక వెళ్ళి మాట్లాడే అవసరం లేని అమ్మ నాన్న మాట్లాడుకుంటారు. వారు నచ్చితే నాకు నచ్చినట్టు అని చెప్పండి. ఈ అమ్మ వాళ్ళకి నచ్చకుండా ఉండదే. కాబట్టి వారికి వదిలేయడం వల్ల అధికమైనటువంటి ఈ వివాహ సంబంధమైనటువంటి బంధము ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఈ వారంలో అటువంటి ప్రయత్నం చేయడం వల్ల మీకు లాభం కలిగే అవకాశం. సొంత నిర్ణయం కన్నా తల్లిదండ్రుల మీద ఉండేటువంటి నిర్ణయం వల్ల మీకు లాభం కనబడుతోంది. విదేశాల్లో వీసా సంబంధ విషయాల గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాన్ని పొందడానికి అవకాశం బలంగా ఉన్నాయి. పెద్ద పెద్ద గొప్పగా పెట్టుబడులు పెట్టకండి. కోట్ల కొద్ది డబ్బులు వాటిలో పెట్టుబడి పెట్టకూడదు. నష్టపోకపోయినా అధిక ధన లాభం వచ్చే అవకాశం లేదు. కొత్త పరిశ్రమలు స్థాపించే అవకాశం. అలాగే మున్సిపల్ శాఖలోను ఈ R&B, ఈ వ్యవసాయ శాఖ, ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. పోలీసు వ్యవస్థలో ఉన్నత స్థాయి వ్యక్తులు రాజీనామా చేయడం లేదా రాజకీయ సంక్షోభం వల్ల ఉన్నత స్థాయి వ్యక్తుల్ని తొలగించేటువంటి అవకాశం కనబడుతున్నాయి. ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. న్యాయశాఖలో వారికి కూడా ప్రమోషన్ కానీ లేదా ఇతరత్ర ఆర్థిక లాభం కూడా పొందుకునేటువంటి ప్రభుత్వ స్థితి మీకు ఎక్కువ కనబడుతోంది. ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. భార్యాభర్తల మధ్య అనుకూలతలు, వివాహ నిశ్చితాంబులాదులు, శుభ సంతాన ప్రాప్తి, తీర్థయాత్ర సేవన, విదేశాన ప్రాప్తి, విద్యా అనుకూలతలు, పోటీ పరీక్షల విజయాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే తొందరపాటుతనాన్ని వదిలివేయడము, నిదానము వ్యవహార లాభాన్ని కలిగిస్తున్న విషయాన్ని గుర్తించండి. ఆత్మీయత ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పర్సనల్స్ అన్నీ కూడా మన వాళ్ళే కదా అని చెప్తూ ఉండకండి, నష్టాన్ని కలిగిస్తారు. కాబట్టి ఈ వారం మొత్తం కూడా మీకు మీరు చేసే పనుల వల్లనే కాస్త ప్లస్ ఆర్ మైనస్ రెండు కూడా ఆధారపడ్డాయనే విషయాన్ని గుర్తించండి. ఎంత మౌనంగా ఉంటే అంత లాభం కలుగుతున్న విషయాన్ని గుర్తించండి. అలాగే ఈ రాశి వారికి 24 నుంచి 26 వరకు 2 అంకెను, 27, 28 తేదీలలో 6 అంకెను, 29, 30 తేదీలలో 9 అంకెను కనుక వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని చేసినట్టయితే అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు కలుగుతాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతూ ఈ రాశి వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.